ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, నాన్న ఫోటో నాతో తీసుకెళ్తాను. సరే. అంటే పాండురంగారావు గారి కూతురులా వీళ్ళు. ఏమండి ఏమండి వెళ్దామా? నీ దెబ్బకు ఒక్క పెట్టే పడింది. ఆ బాలాగడికి పిల్లనివ్వరు అని తెలిసింది. మరో పెట్ట గాయత్రి కింద పడి లేచి నిలబడింది. అంతా బొమ్మ వల్లే. ఏ పని చేసినా ఏ ప్లాన్ చేసినా పర్ఫెక్ట్ గా ఏ ఆధారం లేకుండా చేయాలి. సగం సగం పనులు చేస్తే ఇదిగో ఇలాగే సగం సగం ప్లాన్లే వర్కౌట్ అవుతాయి. అన్ని తొక్కలో ప్లాన్లు వేస్తావు. మీరిద్దరూ అది కూడా వేయలేదు కదా. అయినా అది వచ్చినంత మాత్రాన నేను వదిలేస్తానా? అబ్బా, వేసే ప్లాన్ ఏదో మంచిగా వేయకపోతే మనం అక్కడ రమాప్రభకు లోకు అయిపోతామే. ఆమె దగ్గరున్న ఆధారాలు కూడా ఇవ్వదు. బామ్మా, గాయత్రి వచ్చింది. గాయత్రి రామ్మ. గాయత్రి నిజానిజాలు తెలుసుకోకుండా వాడు ఆవేశపడి చేయి చేసుకున్నాడు. నేను ఇంటి నుంచి నిర్దాక్షిణ్యంగా గెంటేశాము. వచ్చినట్టుంది, పదా. మీరు వెళ్ళండి, నేను రాను. పదవే. అందరం నిన్ను నానా మాటలు అన్నాం. అదంతా పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని మన్నించమ్మా. అలాగే నీకు జరిగిన ఈ అవమానానికి ఈ ఇంటి తరపున నేను క్షమాపణలు కోరుతున్నానమ్మా. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? మీరు ఆ రోజు అన్నారు, అత్తగా కాదు అమ్మగా చెప్తున్నానని. మరి అమ్మ ఏ బిడ్డనైనా క్షమాపణ అడుగుతుందా? మేమందరం చాలా తప్పు చేశామమ్మా. నీకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. బామ్మగారు, మీరు పెద్దవాళ్ళు, మీకనే హక్కుంది. నేను ఆ విషయంలో ఏమీ అనుకోవట్లేదు. అమ్మా, ఇంటికొచ్చిన కోడల్లో మేమంతా కోపాన్నే చూసాం, కానీ మనసుని చూడలేకపోయాం. మావయ్య గారు, నేను ఈ ఇంటి మనిషిని, మీరంతా నా వాళ్ళు. దయచేసి మీరలా తప్పు చేసినట్టు మాట్లాడొద్దు. ఇంతటితో మనం జరిగిందంతా మర్చిపోదాం. గాయత్రి ఎంత గుడ్ గర్ల్ చూసారా? అనంత్, ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదు నాన్నమ్మ. బాబాయ్ సారీ చెప్పు. బాబాయ్ కరెక్ట్గా సారీ చెప్పు. సారీ అమ్మా, నిజం తెలియక మేము ఏదేదో అన్నాం. పిన్ని నువ్వు కూడా నా తరఫున కూడా సారీ.
అమ్మయ్య, అందరూ సారీ చెప్పేశారు. ఇప్పుడు నాకు ఆకలి అవుతుంది. అయ్యో నా మతి మండ, బ్రేక్ఫాస్ట్ మర్చిపోయాను. ఒక్క నిమిషం ఉండు నాన్న, ఇప్పుడే. అత్తయ్య గారు మీరుండండి, నేను వెళ్ళి టిఫిన్ చేస్తాను. గాయత్రి త్వరగా, కడుపులో రాట్స్ రన్నింగ్ చేసేస్తున్నాయి. ఒక్క 2 minutes. అమ్మా త్రిపుర, ఏంటమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు తాతయ్య. గాయత్రి గురించే కదమ్మా ఆలోచిస్తుంది. అవును తాతయ్య. చూడమ్మా, గాయత్రి ప్రేమ కోసం, దానికి అనంతబాబుతో పెళ్లి చేయడం కోసం నువ్వు చాలా తాపత్రయపడి అన్నీ చేశావు. అలానే గాయత్రి విషయంలో నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉందమ్మా. ఏంటి తాతయ్య అది? అదేనమ్మా, వాళ్ళిద్దరికీ కార్యం జరిపించాలి. అప్పుడే వాళ్ళు మరింత అన్యోన్యంగా ఉంటారు. వాళ్ల మధ్య ఎలాంటి గొడవలు మనస్పర్ధలు రావు. అవును తాతయ్య, నేను ఈ విషయం గురించి ఆలోచించలేదు. నువ్వు చిన్నపిల్లవే కదమ్మా, ఇవన్నీ తెలీదు. అంతా బాగుండి ఉంటే, మీ అమ్మ మనతో ఉండుంటే ఈ పాటి తనే దగ్గరుండి ఈ విషయాలన్నీ చూసుకునేది. ఇప్పుడు గాయత్రికి అమ్మైనా నాన్నైనా అన్నీ నువ్వే అయి చేస్తున్నావు కదమ్మా. రేపు మనం ఒకసారి పంతులు గారిని కలిసి కార్యం ఎప్పుడు పెడితే మంచిదో ముహూర్తం కనుక్కొని వెళ్ళి గాయత్రి వాళ్ళ అత్తగారి వాళ్ళకి చెబుదాం. అలాగే తాతయ్య. దానికి ఫస్ట్ నైట్ జరిపిస్తారంటమ్మా. ఎలా జరిపిస్తారు? మనం ఎలా జరగనిస్తాం? దగ్గరుండి మరి ఆ గాయత్రి సంతోషాన్ని నాశనం చేద్దాం. నాన్న ఫోటో నాతో తీసుకెళ్తాను. ఏమండి, మీరు మా నాన్నగారిని ఎప్పుడు చూడలేదు కదా? ఎక్కడి మా నాన్నగారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.